అమెరికాలో దారుణ ఘటన. భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య. బస్లో ప్రయాణిస్తూ ఉండగా హత్యకు పాల్పడ్డ తోటి భారతీయుడు. ఆందోళనలో భారత సమాజం. అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్టిన్ లో భారత సంతతి వ్యాపారవేత్త హత్య కలకలం రేపుతోంది. బస్సులో ప్రయాణిస్తున్న భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తాను తోటి భారతీయుడే చంపటం అందరిలోనూ వణుకు పుట్టిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహా వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త 30 ఏళ్ల అక్షయ్ గుప్తాను తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంగా కత్తితో విరుచుకుపడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మే 14న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్ లోని ఓ బస్సులో ప్రయాణిస్తూ ఉండగా బస్సు వెనుక సీట్లో కూర్చున్న నిందితుడు ఉన్నట్టుండి అటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తితో పొడిచి బస్సు నుండి దూకి పారిపోయాడు. కాగా హత్య చేసిన నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండెల్ గా గుర్తించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే హత్యకు నిందితుడు చెప్పిన కారణం పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు కండేల్ అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అక్షయ్ గుప్తాకు నిందితుడు దీపక్ కండేల్ కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ వాగ్వాదం కానీ జరగలేదు అనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటి వరకు కామ్ గా కూర్చున్న నిందితుడు వేట కత్తితో బాధితుడిపై దాడి చేశాడన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కండేల్ ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిందితుడు కండేల్ నేర చరిత్రను అన్వేషిస్తున్నారు ఆస్టిన్ పోలీసులు.